ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. లుక్ ఓల్డ్లో కూడా మనోడు సూపర్గా కనపడ్డాడు. అర్థమైందా? గెడ్డం అది అన్నీ చూస్తుంటే అప్పట్లో కృష్ణరాజు గారు గుర్తొచ్చాడు నాకు. మళ్ళీ ఏమైనా తండ్రికి మించిన తనయుడు అంటారు కదా, ఊరికనే కాదు. అలాంటి కోణాల్లో మన ప్రభాస్ కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్స్తో ముందుకెళ్ళిపోతున్నాడు. ఇలాగే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్నకి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్స్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్న. నీ బర్త్డేలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు అలాగే నీ పెళ్ళి కూడా సెలబ్రేషన్ మేము చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రాజాసాబ్తో నీ పెళ్ళి కూడా షురూ అయితే మేము కూడా రాజాలాగా కాలరేగ చేసుకుని తిరుగుతాం బయట. మా అన్నకు కూడా పెళ్ళి అయిపోయింది అని ప్రతి ఓడు సంటేస్తున్నాడు అనమాట. మీ ఓడి పెళ్ళెప్పుడు, మీ ఓడి పెళ్ళెప్పుడు, ఇదే పాఠం అయిపోయింది ప్రతి ఓడికి. ఆయనకి కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై అయిన తర్వాత ఆయన చేసుకుంటాడని చెప్పాడు చాలాసార్లు ఫంక్షన్స్లో. చాలామంది కూడా అడిగితే ట్రై చేశారు యాంకర్స్, ఎప్పుడు సార్ మీ పెళ్ళి ఎప్పుడు సార్. ప్రతి ఓళ్ళు ఇది ఒక్క పాయింటేనా, ఇంకేం లేదా, సినిమా గురించి అడగండి పద్దాక ఆయన డైవర్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఈసారి డైవర్ట్ చేయడానికి లేదు అన్నా, ఇంకా డైవర్ట్ చేయలేము మేము కూడా. ఈ రాజాసాబుతో నువ్వు కూడా లగ్గానికి రెడీ అయిపోతే మేము కూడా వచ్చి మిమ్మల్ని దీవించేస్తాం, ఇంకా అంతే. ప్రభాస్ని మాస్ క్యారెక్టర్లో చూసాము, లవ్ క్యారెక్టర్స్ చూసాము, కానీ ఇది వచ్చేసి మొత్తం హారర్ మూవీ ఉంది. సో ఈ హారర్ క్యారెక్టర్లో ప్రభాస్ గారు ఎలా ఉండబోతుంది? నీకు ఒక రకంగా చెప్తే సలార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చెప్తున్నా, సినిమా వచ్చేసిందిలే, రిలీజ్ అయినప్పుడు ఆ వైలెన్స్ చూస్తే హారర్ అసలు ఎందుకు పనిచేయదు అనిపించింది. ఆ వైలెన్స్ అంత దారుణమైన రక్తం, ఆ కత్తుల నిండా, అయ్యి బాబోయ్ ఒంటి నిండా రక్తం, ఏంట్రా ఇది ఇంత దారుణంగా తీసాడు అనిపించింది నాకు. అలాగే ఇప్పుడు హారర్ తీయడం పెద్ద మ్యాటర్ కాదు అసలు, నాకు తెలిసినంత వరకు. అర్థమైందా? సూట్ అవ్వదు అనుకుంటా ఏం లేదు కదా. అన్ని యాంగిల్స్లో అన్ని కోణాల్లో సూట్ అయ్యే హీరో ఎవడైనా ఉన్నాడు అంటే అది వన్ అండ్ ఓన్లీ ది డార్లింగ్ ప్రభాస్. అంత నో వర్డ్స్. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? తమ్మన్ గారు ఎప్పుడు కూడా రీఫిల్టర్స్ చేస్తాడు మ్యూజిక్స్, కానీ ఈసారి వన్ ఫిల్టరే చేశాడు. నాకు తెలిసి అయ్యో నేను వేరేగా అనట్లేదు, అయ్యో మీ దండం వేరేలాగా రాయొద్దు, రీఫిల్టర్స్ ఎక్కువ వాడతాడు ఆయన. కాకపోతే ఈసారి సింగిల్ ఫిల్టర్ వాడాడు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ డార్లింగ్ కాబట్టి వేరే సైడ్ పోర్ట్రేట్ అయిపోద్ది, అది వేరేలాగా ట్రోల్ అయిపోద్దని భయపడ్డాడో ఏమో, కానీ ఈసారి మట్టుకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. డైరెక్టర్ మారుతి గారు ఫస్ట్ టైం ప్రభాస్తో చేస్తున్నారు. డైరెక్టర్ మారుతికి చాలా మంచి మార్క్స్ ఉన్నాయి. అర్థమైందా? మారుతి అంటేనే నెంబర్ 1 మార్క్. మారుతికి ప్రూవ్ చేసుకుంటానికి ఏమీ లేదు, అన్నీ కూడా చాలా సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు. మార్క్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఒక కోణంలో చూస్తే టాపెస్ట్ డైరెక్టర్స్లో మారుతి గారు కూడా ఒకరు. కాబట్టి అసలు నువ్వు మారుతి గారి గురించి ఇంకా సందేహపడడానికి కొత్తోడు ఏం కాదు కదా. సీనియరు, ఎక్స్పీరియన్స్డ్, చేసేవాళ్ళని కూడా ఆయన కింద ఉన్న వాళ్ళని కూడా చాలామంది ఎదిగేలా చేశాడు. చిన్న సినిమాలతో పాపులర్ అయ్యారు వాళ్ళు కూడా. కాబట్టి మారుతి గారు టేక్ ఓవర్ చేశాడంటే కంపల్సరీ హిట్ కొట్టాల్సిందే. హిట్ కొట్టేలాగే ప్లాన్ చేస్తాడు. మారుతి దగ్గర ఆ మ్యాజిక్ ఉంది. నైస్ డైరెక్షన్. చైర్ కానివ్వండి, చేతిలో సుట్ట కానివ్వండి, రెబల్లో కృష్ణంరాజు ఏ విధంగా అయితే నేను చెప్పాగా ఫస్ట్లోనే, ఇప్పుడు రెబల్ స్టార్ తనయుడు మన డార్లింగ్ ప్రభాస్. రెబల్ స్టార్ ఆ టైంలో కృష్ణరాజు గారు ఫైట్ అంటే ఒకటే వైరల్ అంట అప్పట్లో. నా యాల్ది